ఈరోజు ప్రధానంగా ఉన్న వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు మనం చూసుకున్నట్లయితే ముందుగా సాక్షిలోని ప్రధాన వార్తలు చూసుకుంటే మాస్ లీడర్ 88 నెలలుగా తమకు కాపు కాసిన నాయకుడి కోసం జనం ఆరాటం. కల్లారా చూసేందుకు పరితపిస్తున్న ప్రజానికం రోడ్ షోలో ఊరూరా ఘన స్వాగతం. మూడైనా అర్ధరాత్రైనా ఆత్మీయ నేత కోసం ఉప్పొంగుతున్న అభిమానం. 3 జిల్లాల్లో అతిపెద్ద ప్రజా సభలకు పొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరు సభలు. పేదలకు మరింత గొప్ప భవిష్యత్తు కోసం అసామాన్యుడు చేస్తున్న యుద్ధ కావతు. మాటకు కట్టుబడి నిబద్ధతతో నిలబడే నేతను గుండెల్లో దాచుకుంటున్న జనం. మేమంతా సిద్ధం బస్సు యాత్ర దేశ చరిత్రలో మహాజ్వల ఘట్టంగా నిలుస్తుందంటున్న పరిశీలకులు. చంద్రబాబు కూటమి వెన్నులో వణుకు పుట్టించేలా సాగుతున్న బస్సు యాత్ర. మాటపై ఎన్నడూ నిలబడిన బాబును చీకొడుతున్న జనం. టీడీపీ సూపర్ 6 హామీలను ఏమాత్రం పట్టించుకొని వైనం. చంద్రబాబు కుట్రలను చిత్తు చేసేందుకు తామంతా సిద్ధమంటూ లక్షల మంది సెల్ ఫోన్లు టార్చ్ లైట్ వెలిగించి సభలో సీఎం జగన్ కు సంఘీభావం. ఇక్కడ చూసుకుంటే మరిన్ని అవ్వతాతలకు మళ్లీ అవస్థలు. సామాజిక పెన్షన్దారులకు కష్టాలు తెచ్చిపెట్టిన బాబు మ్యాచ్. వాలంటీర్లపై నిమ్మగడ్డ సంస్థ ఫిర్యాదు, ఈసీ ఆంక్షలు. పెన్షన్ కి సంబంధించిన మరో వార్త చూసుకుంటే పెన్షన్లపై బాబు డబల్ గేమ్. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కక్షకు పరాకాష్ట. అద్వానికి భారత రత్న ప్రదానం. నిన్న అద్వాని నివాసంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాగే ప్రధాని మోదీ భారత రత్న పురస్కారాన్ని అయితే ప్రదానం చేసినట్టు మనం ఇమేజ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇక మరిన్ని వార్తలు చూసుకుంటే టాప్ 5 రాష్ట్రంలో ఏపీ. జేడీసీ పెరుగుదలలో ఏపీ 4వ స్థానం. విద్యుత్ రంగంలో సరికొద్ది అధ్యయనం. వైఎస్ జగన్ పాలన విస్తరించిన ఎనర్జీ ప్రాజెక్టులు. ఇవి ప్రధానంగా మనం చూసుకున్న వార్తలు సాక్షిలో. ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఇక్కడ పెన్షన్తో ఓటర్లు. పెన్షన్తో ఓట్లాట. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు రాజకీయ రంగు. పంపిణీ ఆలస్యం అవుతుందంటున్న సర్కారు. వాలంటీర్లను తప్పించడం వల్లనేనని దుష్ప్రచారం. అవ్వాతాతలను ఇబ్బంది పెట్టి అందుకు టీడీపీయే కారణమని నిందలు వేసేందుకు కుట్ర. కావాలని ఆలస్యం చేసేందుకు ప్రయత్నం. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని వ్యూహం. సచివాలయం వద్దే పెన్షన్ పంపిణీ. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బాధ్యతలు. ఈసీ ఆదేశాల మేరకు సర్కార్ మార్గదర్శకాలు. జగన్ కి వ్యతిరేకించిన చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. జగన్ చేసింది అప్పులే, సీఎం నిరాకంతో ఖజానా ఖాళీ అంటూ బాబు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అప్పు తీసుకోకపోతే పూటైనా గడవదు. 13 లక్షల కోట్లు అప్పు ఎవరు తీర్చాలి? పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేక టీడీపీ పై నెపం మోపే యత్నం. ఈ సీఎం రాజకీయాలకు అర్హుడు కాదు. ఈ ఎన్నికలు ఏకపక్షంగా కావాలి. ప్రజాగలం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా చెప్పుకోవచ్చు మనం. మ్యాచ్ ఫిక్సింగ్, మోదీని గద్దె దింపుదాం. ఈసీలో అనే అంపైర్లపై మోదీని ఎంపిక చేశారు. 3-4 బిలియనియర్లు అడ్డం పెట్టుకుని మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా గెలవాలని అనుకుంటున్నారు. సిబిఐ, ఈడీ బెదిరింపుల ద్వారా దేశాన్ని నడిపిస్తారా? బీజేపీ మళ్ళీ వస్తే ప్రస్తుత రాజ్యాంగాన్ని ఖతం చేస్తారు అంటూ ఇక్కడ నిన్న ఢిల్లీలో జరిగిన ఏదైతే సభ ఉందో దానికి సంబంధించి అందులో నేతలు చేసిన వ్యాఖ్యలను కూడా మనం చూసుకోవచ్చు. ఇక మరిన్ని వార్తలు చూసుకుంటే ఇక్కడ కూడా అద్వానికి ప్రదానం చేసిన భారత రత్న గురించే ప్రధానంగా మనం చూసుకున్నాం. మరో పత్రికలోని ప్రధాన వార్తల గురించి అయితే చూసుకుందాం. దేశం కోసం గెలిచి తీరాలి. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలి అంటూ ఖర్గే వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఇండియా కూటమి మెగా ర్యాలీ, కాంగ్రెస్ చీఫ్ పిలుపు. బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారనమాట. పేదల హక్కులు, రిజర్వేషన్లు పోతాయని ఆందోళన. ఎన్నికల్లో మోదీ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారని ఫైర్. అహంకారం చూపితే నాశనం అవుతారు అంటూ ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. అలాగే కేజ్రీవాల్ లేఖను చదివి వినిపించిన సునీత కేజ్రీవాల్. కూటమి తరపున 6 గ్యారంటీల ప్రకటన. అరాచక శక్తులను ఓడిద్దామంటూ నేతలు వ్యాఖ్యానించిన తీరును మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇవాళ ఢిల్లీలో సిఈసి భేటీ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, బట్టి ఉత్తమ్. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ అభ్యర్థులపై చర్చ. ఖమ్మం సీటు కోసం తీవ్ర పోటీ. నేడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ లోకి కడియం కూతురు కావ్యతో కలిసి సీఎం సమక్షంలో చేరిక. మా పార్టీకి రేటింగ్ ఎక్కువ, అందుకే బాండ్లు ఎక్కువ వచ్చాయి. టీఆర్పీ ఎక్కువ ఉన్న ఛానల్ కే యాడ్స్ ఎక్కువ వస్తాయి. నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు. అట్లానే అధికారంలో ఉన్న పార్టీకే విరాళాలు దండిగా వస్తాయి. పార్టీ నడవాలంటే డబ్బులు కావాలి, అది లీగల్ గా రావాలి. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఒక అప్డేట్ చూసుకున్నట్టయితే నేడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ. బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు. సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు వాంగ్మూలం నమోదు. 3వ రోజు కస్టడీలో భుజంగరావు తిరుపతన్న. సర్కారు రూములపై ఆధారాలు సేకరణ.
సో గల్లీలో గంజాయి, స్కూళ్ళు కాలేజీలో లక్ష్యంగా అమ్మకాలు, మత్తుకు బానిసలు అవుతున్న స్టూడెంట్, మత్తులు, రేపులు, మర్డర్లు. సో మైనర్లతో గంజాయి సప్లై చేస్తున్న ముఠాలు, చాక్లెట్ హ్యాష్ ఆయిల్ రూపంలో విక్రయాలు. సో రాష్ట్రంలో గత 10 ఏళ్లలో 3 రెట్లు పెరిగిన గంజాయి సప్లై. సో ఇక్కడ చూసుకుంటే నిన్న మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే కరువు కారణంగా ఎండిపోయిన పంటల పరిశీలనకు 3 జిల్లాల పర్యటన చేసిన వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో కాంగ్రెస్ వల్లే కరువు, 100 రోజుల్లోనే ఇంత అస్తవ్యస్తమా అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. సో 24 గంటలు కరెంట్, భగీరథ, రైతు బంధు పథకాలు మాయమని 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. విద్యుత్ రంగం గురించి ఏఏసీకి ఏం తెలుసు? సో చిల్లర డ్రామాల కోసమే కాళేశ్వరం ఖాళీ, ఎండిన పంటలకు ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలి, లేకుంటే రైతుల కోసం రణరంగం సృష్టిస్తాం, వెంట పడతాం. సో పంట బోనస్ కోసం కడుపు నిండా తిని దీక్ష చేయాలని పార్టీ నేతలకు సూచన. సో జనగామ, సూర్యాపేట జిల్లాలో ఎండిన పంటల పొలాలను పరిశీలించిన మాజీ సీఎం కేసీఆర్. సో ఇక మరో పత్రికలోని వార్తలు అయితే చూసుకుందాం. సో కేటీఆర్ కు నోటీస్, ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో జారీ చేసే ఛాన్స్. ఆయనతో పాటు మరో 2 మాజీ మంత్రులకు కూడా నోటీస్ జారీ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. సో కసరత్తు మొదలుపెట్టిన పోలీసులు పరిస్థితులను బట్టి అరెస్ట్ చేసే ఛాన్స్. ప్రగతి భవన్ ఆదేశాల మేరకు ట్యాపింగ్ అంటూ నిందితుల స్టేట్మెంట్. గత సర్కార్ చర్యలను సమర్థిస్తూ ఇటీవల కేటీఆర్ కామెంట్స్. సో 1-2 ట్యాపింగ్ చేస్తుండొచ్చని వ్యాఖ్య. భార్యాభర్తల మాటలు వింటారా అంటూ సీఎం సీరియస్. చిప్పకూడు తప్పదంటూ రేవంత్ వార్నింగ్. సో దీనికి సంబంధించి మరిన్ని పాయింట్స్ మనం చూసుకుంటే, నేడు పోలీసుల ముందుకి ప్రభాకర్ రావు టాస్క్ ఫోర్స్ లేదా పంజాగుట్ట పోలీసులు ఎదుట హాజరయ్యే ఛాన్స్. ఆయన ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న స్పెషల్ టీం, ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్, బెదిరింపుల్లో ప్రమేయం తదితర విషయాలపై ఎంక్వైరీ. సో కీలక విషయాలు రాబట్టేలా ప్రణాళికలు సిద్ధం. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మరొక అప్డేట్ పాయింట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో నా ఫోన్ ట్యాపింగ్, రాధాకిషన్ రావు నన్ను ఆఫీస్ కి పిలిపించుకొని బెదిరించారు, కోర్టులు తీసుకున్నారు. సంధ్య కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు వాంగ్మూలం. సో ఇక్కడ కూడా మాజీ సీఎం కేసీఆర్ పంట పొలాల పరిశీలన యాత్రకు సంబంధించే ఒక వార్త చూసుకోవచ్చు. సో వదిలిపెట్టాం, బజారు కీడుస్తాం అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో అగ్రగామిగా ఉన్న రాష్ట్రంలో ఏంది దుస్థితి? 100 రోజుల్లో 200 మంది రైతుల ఆత్మహత్య. సో ఉన్న నీటిని, విద్యుత్ని వాడుకునే తెలివి ప్రభుత్వానికి లేదు. ఎకరాకు 25,000 పంట నష్ట పరిహారం ఇవ్వాలి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ 3 జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్. సో 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటన. సో ఇవి ప్రధానంగా మనం పత్రికలో చూసుకున్న వార్తలు. సో ఈరోజు పత్రికలో చూసుకున్న వార్తల్ని ఈరోజు డిబేట్ లో మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ చర్చిస్తారు.